ఒక ప్రధానమైనటువంటి రహదారి సుమారు 7-8 గ్రామాలకు సంబంధించినటువంటి ఒక రోడ్లు భవనాల శాఖ RNBకి సంబంధించినటువంటి రోడ్డు విషయమే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతర ప్రజానికం అందరూ ఈ రోజు మూకుమ్మడిగా మరి ఏదైతే ఒక రహదారి ఉందో రాజుపాలెం టు మరి రామవరం అనే రోడ్డు, రాజుపాలెం నుంచి మొదలుకొని వీరవరం గ్రామం, రామచంద్రపురం గ్రామం, అలాగే తామరాడ, పాలెం, సౌరానిపేట, గోనేడ, రామవరం, ఇవే కాకుండా పక్క గ్రామాలు చాలా ఉన్నాయి. ఎస్తిమ్మాపురం అని, సొంగరానిపాలెం అని, భూపాలపట్నం అని, గెతనాపిల్లి అని, ఈ గ్రామాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు RNB రోడ్. నేను గతంలో మరి నేను ఎమ్మెల్యేగా చేశాను 2004లో, 2009లో చేశాను, 2010లో మంత్రిగా చేశాను, 2014లో ఎంపీగా చేసి మరి ఈ రోడ్డు విషయంలో నేను ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి దాదాపుగా 3 సార్లు వరకు కూడా ఈ RNB రోడ్లు మరి నా టైంలో వేయించడం జరిగింది. మరి నేను అంతేకాకుండా ఆ రోడ్డే కాకుండా ఈ దారిలో ఉన్నటువంటి బుషెస్ కూడా క్లియరెన్స్ కోసమని అధికారులకు ఎప్పటికప్పుడు నేను చెప్పడం, అధికారులు ఆ బుషెస్ కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది. కానీ మరి ఈ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా చాలా భయంకరమైన అస్తవ్యస్తంగా రోడ్డు తయారైంది. తోట నరసింహ గారు సమక్షంలో వైఎస్ఆర్సీపీ రాజుపాలెం రామవరం రోడ్డు మీద ధర్నా చేసినటువంటి కార్యక్రమాన్ని పత్రికల్లో చూశాను, మీడియాలో చూశాను. చాలా సంతోషం. ఎందుకంటే వాస్తవాలను ఒప్పుకున్నారు. 2019లో ఈ రోడ్డుకి 29 లక్షల రూపాయలు 29 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అది కూడా రాజుపాలెం నుంచి రామవరం వరకు రోడ్డును వైడింగ్ చేస్తూ నిర్మాణం చేయడం కోసం శాంక్షన్ అయింది. కానీ ఆ ప్రభుత్వం ఆ పనులు చేయలేదు, నిర్లక్ష్య వైఖరి వల్ల అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా క్లారిటికల్ గా చెప్పడం జరిగింది. రాజకీయ నాయకుడు అనేవాడు ఎవరైనా సరే వాస్తవాలు ఒప్పుకోవాలి. దీనికి ఒక 2 మాసాలు ముందుకెళ్తే 2018-19లో ఈ 29 కోట్ల రూపాయలు కూడా తోట నరసింహ గారే శాంక్షన్ చేయించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, ఈయన తెలుగుదేశం ఎంపీ, తర్వాత దాన్ని టెండర్ పిలవకపోవడం, ఈ లోపల ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్ లో తారుమారవడం, వేరే పార్టీకి వెళ్ళడం, ఇవన్నీ జరిగింది. ఆ జరిగిన పరిస్థితుల్లో ఎలక్షన్ రావడంలో టెండర్లు అవ్వలేదు, ఆగిపోయింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వారు వైసీపీలోనే ఉన్నారు. 5 సంవత్సరాలు కూడా టెండర్లు అయినాయి కానీ పని మొదలెట్టలేదు, పని చేయలేదు, చేయనట్టు అలా నడుపుకుంటూ వచ్చారు. దీనికి గల కారణం ఏంటంటే కేవలం పర్సెంటేజీలు కక్కుతుబడి, అండర్లైన్ చేసుకోండి క్లియర్ గా, పర్సెంటేజీలు కక్కుతుబడి 14 వర్కులను కలిపి ఒకే ప్యాకేజ్ కింద పిలిచారు రాష్ట్ర ప్రభుత్వం. ఆ కారణంగా 14 వర్కులు ఎప్పుడైతే ఒకే ప్యాకేజ్ కింద పిలిచారో దాన్ని ఒక బడా కంపెనీ సుధా ఇన్ఫ్రా అని చెప్పి వారు తీసుకున్నారు ఈ కాంట్రాక్ట్. ఆ పనులు చూస్తే రాజుపాలెంలో ఒక 300 మీటర్లు సిమెంట్ రోడ్డు, వేరవరంలో ఒక 300 మీటర్లు సిమెంట్ రోడ్డు, అలా చేసుకుంటూ వచ్చారు. గతంలో 14 కోట్ల రోడ్డు కూడా దాన్ని ఏం చేశారంటే అప్పుడు వైడెన్ చేసేటటువంటి కలవట్లన్నీ వైడెన్ చేయడం, ఇదంతా చేసింది ఓ సబ్ కాంట్రాక్టర్ పుల్లారెడ్డి అని చెప్పి సుధా ఇన్ఫ్రా వాళ్ళు ఆ సబ్ కాంట్రాక్టర్ కి ఇచ్చారు. సంవత్సరం ఇక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేశారు ఈయన. గత వైసీపీ ప్రభుత్వంలో తోట నరసింహ గారు ఇన్ఛార్జ్ గా పనిచేశాడు. నిజంగా ఆ రోడ్డు మీద రోజు ఆయనే వచ్చేవాడు, ఇక్కడికి వెళ్ళేవాడు. ఆయనకి ఏమాత్రం దాని మీద పని చేయించాలనే చిత్తశుద్ధి ఉన్న ఈవేళ ధర్నా చేసినటువంటి అంత బాధ్యత ఆ వేళ తీసుకుని ఉంటే ఈ రోడ్డు ఆ వేళ కంప్లీట్ అయిపోయింది కదా. సంవత్సర కాలం సరిపోదా రోడ్డు వేయడానికి? గౌరవ మాజీ అమాత్యులు నేను అడుగుతాను, దానికి ఆయన సమాధానం చెప్పాలి. ఇక్కడ ఆయన అడగొచ్చు, నువ్వు కూడా ఆ రోజుల్లో మంత్రిగా, నువ్వు కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నావు కదా అని చెప్పి. నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆ రోజుల్లో. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ 3 వర్కుల్లోనే 2 వర్కులు నేను శాంక్షన్ తెచ్చాను. 1 రింగ్ రోడ్డు, 2 సామర్లకోట గోకవరం రోడ్డు. ఈ 2 వర్కుల్ని అప్పుడు నేను టెండర్లు వేయించుకోవడం, వర్కులు చేయించుకోవడం కూడా పూర్తి చేసుకున్నాను.